తెలంగాణ ప్రభుత్వం గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో పాలసీ డాక్యుమెంట్ను రూపొందిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తు తరాల కోసం దీనిని జాతికి అంకితం చేయబోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ రైజింగ్ పేరుతో నిర్వహిస్తున్న ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయని చెప్పారు. 13 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని, 9న విజన్ 2047 విధానాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ఈ అంశంపై ఆదివారం మంత్రులతో సీఎం సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. విజన్ డాక్యుమెంట్ ను తెలంగాణ రైజింగ్ 2047గా పిలుస్తున్నామని, ఇందులో విజన్, స్ట్రాటజీ 2 అంశాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో లక్షలాది మందిని భాగస్వాములను చేస్తున్నామని, నీతి ఆయోగ్, ఐఎస్బీ లాంటి సంస్థల సహకారంతో డాక్యుమెంట్ ను తయారు చేస్తున్నామని చెప్పారు. ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నామని అన్నారు. రాష్ట్రాన్ని 3 విభాగాలుగా విభజించామని తెలిపారు. ఓఆర్ఆర్ లోపల కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ, ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు పెరి అర్బన్ రీజనల్ ఎకానమీ, ఆర్ఆర్ఆర్ నుంచి రాష్ట్రమంతా రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీగా గుర్తించి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని వివరించారు. దేశవ్యాప్తంగా మెట్రోపాలిటన్ నగరాలు ప్రస్తుతం కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణలో తాము క్యూర్గా పేర్కొంటున్న ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను ఈ ప్రాంతం నుంచి తరలిస్తున్నామని తెలిపారు. క్యూర్ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్గా మారుస్తున్నామని, ఇందులో మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ వంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నామని పేర్కొన్నారు. ఇక ఔటర్ రింగ్ రోడ్ అవతలి భాగంలో 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్లు రాబోతున్నాయని, ప్యూర్గా పిలుచుకోనున్న ఈ ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు అనేక పారిశ్రామిక పార్కులు ఉంటాయని వెల్లడించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే, బుల్లెట్ ట్రైన్ వంటివి ఇక్కడ రాబోతున్నాయని, దీనికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని ప్రకటించారు. అలాగే వ్యాపార ఎగుమతులు, దిగుమతులకు నౌకాశ్రయం కీలకమని, తెలంగాణలో తీర ప్రాంతం లేనందున ఏపీలోని మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ తీసుకువస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం పోర్టుకు డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించనున్నామని అన్నారు.